ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ఎమ్మెల్సీ కవిత విడుదల, తీవ్ర సంతోషంలో కేసీఆర్. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. జైలు నుంచి 4 పేజీల లేఖ విడుదల చేశారు కల్వకుంట్ల కవిత. లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఎమ్మెల్సీ కవిత రిమాండ్ గడువును ఈ నెల 23 వరకు పొడిగించింది కోర్టు. అయితే ఈ తరుణంలోనే 4 పేజీల మీడియాకు లేఖ విడుదల చేసిన ఎమ్మెల్సీ కవిత లిక్కర్ కేసులో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. వారు ఆరోపిస్తున్న విధంగా నాకు ఎలాంటి ఆర్థికపరమైన లాభం చేకూరలేదని, లిక్కర్ కేసులో నేను బాధితురాలని అంటూ చెప్పుకొచ్చారు. 2 ఏళ్ల నుంచి కేసు విచారణ ఎటూ తేలడం లేదని, మీడియా ట్రయల్ ఎక్కువ జరుగుతుందని వివరించారు. సిబిఐ, ఈడీ ఇన్వెస్టిగేషన్ కన్నా మీడియా విచారణ ఎక్కువగా జరుగుతుందని, నా రాజకీయ పరిధిని దెబ్బతీసే విధంగా వివరిస్తున్నారని తెలిపారు. నా మొబైల్ నెంబర్ను అన్ని ఛానళ్ళలో వేసి నా ప్రైవసీని భంగం కలిగిస్తున్నారని ఫైర్ అయ్యారు కవిత. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.